ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కానీ మా ఒడ్డెరలకు ఇప్పటి వరకు ఒరిగింది ఏం లేదు. కాబట్టి నేను అడిగేది ఒకటే, తెలంగాణలో మాకు ఒడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, మరియు తెలంగాణలో 1000 కోట్ల నిధులు కేటాయించాలి, మరియు మాకు రాజకీయ పరంగా హక్కులను కల్పించాలి. మరియు మేము ఇప్పటి వరకు కూడా మాకు ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎలాంటి వారు లేరు, కాబట్టి ఇక ముందు ఎలక్షన్లో కూడా మాకు సీట్లు ఇవ్వాలి. మరియు రాబోయే కార్పొరేషన్లో కూడా మాకు కనీసం ఒక 30 సీట్లు కేటాయించాలని కోరుకుంటున్నాము. ఇక ముందు నుంచి అఖిల భారత సంక్షేమ సంఘం చాలా డైనమిక్గా ముందుకెళ్తుంది. ఎందుకంటే మా దండుగుల మైసన్న గారు చాలా డైనమిక్ లీడర్ కాబట్టి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కుల సంఘాల ఇదే సంఘానికి ఫస్ట్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ తనే ప్రెసిడెంట్గా చేస్తున్నారు. కాబట్టి మా అన్నకు ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతూ, మరియు డైనమిక్ అయిన సోదరుడికి మరియు జాతీయ వేముల లక్ష్మణ్ గారు కూడా చాలా ముందుకెళ్ళడం జరిగింది గత సంవత్సరాల నుంచి. మరియు నేను కూడా, నా పేరు తిరుమలదేవి లక్ష్మణ్ వేముల, MA PG. నేను కూడా జాతీయ మహిళా అధ్యక్షురాలుగా పనిచేయడం జరిగింది. మరియు గత సంవత్సరాల నుంచి ప్రమీలక్క గారు కూడా చాలా సీనియర్, తను కూడా చాలా అనుభవం ఉన్నవారు ఉన్నారు. మరియు ఇక్కడ లోకేష్ గారు అయిన యూత్ ప్రెసిడెంట్ కూడా చాలా డైనమిక్గా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి అఖిల భారత సంక్షేమ సంఘం ఇక ముందు నుంచి అన్ని జిల్లాల్లో కమిటీలు వేయడం జరుగుతుంది. కాబట్టి ఇక ముందు నుంచి ఉన్న పదవులు కూడా డిజాల్వ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా తెలంగాణ ప్రెసిడెంట్ ఉన్న సిగ్నేచర్ ఉంటేనే చెల్లుతుంది. కాబట్టి ఎవరైనా నూతనంగా తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, నాకు ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. రియల్గా చెప్పాలంటే మా ఒడ్డెర సంఘం అనగానే DNT ఉండే, బీసీ కన్నా ముందు DNT ఉండే 45 years బ్యాక్. 45 years బ్యాక్ DNT ఉంటే ఈ గవర్నమెంట్ ఆ రోజున ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చి BCAలో జాయిన్ చేసింది. అప్పుడు DNTలో ఈ లంబాడి, ఎరుకుల వీళ్ళంతా ఉండేది. వాళ్ళని తీసుకెళ్ళి STలో వేశారు DNT నుంచి. కానీ ఒడ్డెరని మాత్రం తీసుకొచ్చి BCAలో వేశారు. మాకు అప్పటి నుంచి జరుగుతూనే ఉంది అన్యాయం. కాబట్టి మేము కోరేది ఒకటే, ఒడ్డెరల్ని STలో జాయిన్ చేయాలని మా ఎజెండాలో ఉంది. ఒడ్డెరల్ని కంపల్సరిగా STలో జాయిన్ చేయాలి. ప్లస్ మాకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మాకు కొంత పుషప్ కావాలి గవర్నమెంట్ నుంచి. ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి అయినా బీసీలు లేదా అసలు వాళ్ళు ప్రజాపాలన ఎట్ట సాగిస్తారో చెప్పాలి. వాళ్ళు 15% ఉంటే SC ST బహుజన సమాజ పార్టీ అంటారు, అంటే SC ST BC వాళ్ళు కలిసి 85% ఉంది. ఈ 85% ఓట్లు దన్నుకొని మరి రెడ్డిస్ గౌడ్లు పరిపాలిస్తున్నారు వాళ్ళు. ఈ అన్యాయం నశించాలి. ప్రతి ఒక్క వేదికలో కూడా ఇదే చెప్తున్నారు, బీసీలు వెనకబడిపోతున్నారు. బీసీలలో కొన్ని కులాల వాళ్ళు హైలైట్ అవుతున్నారు. గౌడ్లు, పద్మశాలీలు, ఇంకా వేరే వేరే కులాలు వాళ్ళు ఎదిగిపోతున్నారు. కానీ BCAలో ఉన్న ఒడ్డెర మాత్రము ఇప్పటి నుంచి కాదండి, గత 60 సంవత్సరాల నుంచి మమ్మల్ని అనుగుదొక్కుతూనే ఉన్నారు బీసీలలో. కాబట్టి మా ఒడ్డెరికి DNT నుంచి BCAలో చేయటమే తప్పు. దాన్ని STగా చేసి మాకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి. సామాజికంగా, ఆర్థికంగా మేము డెవలప్ కావడానికి అదొక పునాది మాత్రమే. ఎప్పుడైనా కానీ రాజకీయంగా పదవులు వస్తేనే, అసెంబ్లీలో అడుగు పెడితేనే మేము సామాజికంగా, ఆర్థికంగా నిలదొక్కుంటాం. మీ ప్రెస్ మీడియాకి అందరికీ తెలుసు ఇది ఒడ్డెరికి జరుగుతున్న అన్యాయం. కాబట్టి ఈ రోజున మా ఎజెండా ఈరోజు ప్రెస్ క్లబ్లో మేము అరేంజ్ చేసినామనంటే మా ఒడ్డెర జాతిని
ప్రతి ఒక్కరు కూడా సంచార జాతులుగా గుర్తించారు. కానీ అదే లంబాడిని మా డిఎన్టీలో ఉన్న బీసీఏలో కాకుండా ఎస్టీలో జాయిన్ చేశారు. ఇదేం అన్యాయము? అసలు ఈ అన్యాయం ఇంతకుముందు కూడా నేను ఈ ప్రెస్ క్లబ్లోనే మీటింగ్ పెట్టాను. నేను ఇదే ప్రెస్ క్లబ్లో 6 months బ్యాక్ మీటింగ్ పెట్టాను. ఇక్కడ ఒడ్డెరండి మొత్తం మా డిమాండ్స్ ఏంటని చెప్పేసి మాకు ఎజెండా వేసి ప్రెస్ నోట్ కూడా ఇచ్చాము. కానీ ఇంతవరకు చలనం లేదు, గవర్నమెంట్ నుంచి ఎటువంటి చలనం లేదు. కాబట్టి నేను దయచేసి కోరేది ఏంటంటే మా ఒడ్డెర సోదరులందరికీ ఒకటే విన్నపం ఏంటంటే ఈ ప్రెస్ మూలకంగా మీరు ఒకటి తెలియజేయాలి. ఒడ్డెర ప్రెసిడెంట్ అంటే అఖిల భారతంగా లక్ష్మణ్ గారు ఉండాలి, స్టేట్ ప్రెసిడెంట్గా మహేశయ్య గారు ఉండాలి, దండుగల మహేశయ్య గారే ఉండాలి. ఇక అన్ని ఎవరెవరో పుట్టగొడుగుల్లాగా ఏర్పడి ప్రెస్ నోట్లో మీరు నోట్ చేసుకోవాలి. ఇది ముఖ్యమైన పాయింట్. స్ప్లిట్ అయిపోతుంది, ఒడ్డెర సంఘం స్ప్లిట్ అయిపోతుంది. ఎవరు ప్రెసిడెంట్ ఇంకొకరు ప్రెస్ మీట్ పెట్టి నేను ప్రెసిడెంట్ అంటామో ఇవన్నీ సాగదు. అథెంటిక్గా వీళ్ళకి రిజిస్ట్రేషన్ ఉంది, వీళ్ళు అపాయింట్ చేసుకున్నదే బాడీ, కరెక్ట్ బాడీ. అది స్వాగతిద్దాం. అందరు ఎవరు పడితే వాళ్ళు ప్రెసిడెంట్ అని, నేను నేషనల్ ప్రెసిడెంట్ అని, స్టేట్ ప్రెసిడెంట్ అని డిక్లేర్ చేసుకుంటే అది వాల్యూ కాదు, అది వాయిడ్ అన్నట్టే. వాళ్ళ అగ్రిమెంట్ అని వాయిడ్ అని ఈ పత్రికా సమావేశంలో తెలియజేస్తున్నాను. జోబులో 3,500 పెట్టుకొని ఆ సంఘం ఈ సంఘం అని రిజిస్ట్రేషన్ చేసుకుంటూ వారి స్వార్థాల కోసం పబ్బం కప్పుకునే కొంతమంది ఉన్నారు. జాతి పేరు చెప్పుకొని తల్లి లాంటి కులాన్ని అమ్ముకొని వారి యొక్క స్వార్థాల కోసం పని చేసుకునే వాళ్ళకి బుద్ధి చెప్పే రోజు ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందని చెప్తున్నాము. ఎందుకంటే ఎవరైతే ఈ గాలికి పుట్టిన వాళ్ళు చిన్న చిట్కా ఇవాళ రేపు పేర్లు పెట్టుకొని అధ్యక్షులు అక్కడిక్కడ తిరుగుతున్నారో వాళ్ళందరూ కూడా ఇదే గూటితోటి అఖిల భారత ఒడ్డెర సంక్షేమ సంఘం నుంచి వచ్చిన వాళ్ళే అనేసి తెలియజేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఖబర్దార్ బిడ్డలారా, ఈరోజు మన మైసయ్య గారిని ఎన్నుకున్నాము. వారి యొక్క నాయకత్వం ఏ విధంగా ఉంటుంది అనేది ఆల్రెడీ ఎవరైతే అధ్యక్షులు అని పెట్టుకొని తిరుగుతున్నారో వేరే దాంట్లో కూడా వేరే వాటిలో కూడా అందరికీ వారి యొక్క సత్తా ఏందో పలానా మైసయ్య అంటే ఏందో అనేది అందరికీ తెలుసు. మరి ఈ రోజు నుంచి జాతికి మేలు చేసే విధంగా అందరినీ కలుపుకుని పోయే విధంగా మనం అందరం పనిచేద్దాం అనేసి మేము కోరుకుంటున్నాం. కానీ ఎవరితో డిస్టర్బెన్స్ అనేది మాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ సంఘం ఎట్లాంటి సంఘం అంటే మరి మా జాతీయ అధ్యక్షులు కుటుంబం లేదు, రాత్రి లేదు, పగలు లేదు, తనకంటూ ఒక స్వార్థము, తనకంటూ ఒక వ్యక్తిత్వం, తనకంటూ ఒక పార్టీ అజెండా అనేది ఏది లేకుండా ఈరోజు జాతి మేలే నా మేలు, జాతికి మంచి జరిగితే నా ఇల్లు మంచి జరుగుతుంది అనేసి నిరంతరం జాతి కోసమే కష్టపడే వ్యక్తి మా వేముల లక్ష్మణన్న గారు. అటువంటి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నందుకు మేమందరం కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు మీరు కొంతమంది చిన్న చిట్టుగా ఈరోజు జాతి పేరు పాడు చేస్తూ కులం పేరు పెట్టుకొని మీ పబ్బం జరుపుకోవడం కోసం, మీ పొట్ట తిప్పలు నింపడం కోసం మీ యొక్క భక్తుని అనవసరంగా కులాన్ని రోడ్డుపై ఇర్చి కొంతమంది మీరు మోపైనారు. ఈరోజు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మైసయ్య గారి యొక్క నాయకత్వంలో పనిచేస్తూ వారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ మన సంఘాన్ని ముందుకు తీసుకుపోతాం. అఖిల భారత ఒడ్డెర సంక్షేమ సంఘం అనేది ఆల్ ఓవర్ ఇండియా దాదాపుగా 15 రాష్ట్రాల నుంచి 16 రాష్ట్రాలలో ఈరోజు మా ఆర్గనైజింగ్ ఉన్నది. ఓన్లీ తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, తమిళనాడు అయితే ఏంది, కేరళ అయితే ఏంది, కర్ణాటక అయితే ఏంది, మహారాష్ట్ర అయితే ఏంది, రాజస్థాన్, గుజరాత్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా ఇన్ని రాష్ట్రాలలో మా ఆర్గనైజింగు జరుగుతున్నది. ఈరోజు నేషనల్ అనేది మా మీడియా సోదరులు క్షమించాలి, ప్రింట్ మీడియా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సోదరులారా, ఏ వ్యవస్థని మీరు బయటికి తీసుకురావాలన్నా ప్రింట్ మీడియానే. ఈరోజు వాట్సాప్, ఫేస్బుక్లు ఇవన్నీ కూడా వచ్చినాయి. కాబట్టి మా కులం మీద దృష్టి సాధించి మీరు కూడా కొద్దిగా మమ్మల్ని వెలుగులోకి తీసుకురావాలి సోదరులారా. ఏంటంటే మా 3 అంశాలు పెట్టుకొని మేము ముందుకు వచ్చినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టీ సాధన. ఇక్కడ ఎస్టీ సాధిస్తూ ఇప్పుడు అసెంబ్లీ జరుగుతున్నది.
అసెంబ్లీలో మేము గత కొన్ని ఏళ్ళ నుంచి ఎస్టీ సాధన గురించి పోరాటాలు చేస్తున్నాం. మా పెద్ద మంత్రులు మా సీనన్న గారు లాయర్ సీనన్న గారు మాట్లాడినట్టుగా గత కొన్ని ఏళ్లలో యానాది కానీ లంబడ కానీ మిగతా కులాలని మమ్మల్ని మాతో పాటు ఉండేవాళ్ళు వాళ్ళని ఎస్టీలో చేస్తూ మనం బీసీఏలో చేర్చి మాకు చాలా తీరని అన్యాయం జరిగింది. కాబట్టి గతాలు ఏం జరిగినాయో తెలియదు. ఇక నుంచైనా ప్రభుత్వాలు మీ చేతిలో ఉన్నాయి. మీరు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. మీ రాష్ట్ర ప్రభుత్వంలో ఇక్కడ అసెంబ్లీలో బిల్ పాస్ చేసి మీరు సెంట్రల్ పంపించండి. సెంటర్లో మేము అక్కడ వాళ్ళని ప్రతి లీడర్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉన్నది. మోడీ గారి నాయకత్వం చాలా బాగా పనిచేస్తున్నది. బీసీలు అంటే ఆయనకు చాలా అనుకూలంగా ఎంతో పనిచేస్తున్నాడు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మేము ఇక్కడ మీరు బిల్ పాస్ చేసి పంపించేస్తే మీరు సెంటర్లో వాళ్ళకు అయ్యాన్నో బయ్యాన్నో వాళ్ళ కాల్లో ఏలో పట్టుకొని అక్కడ పార్లమెంట్లో మేము బిల్ పాస్ చేసుకోవడానికి ఈరోజు మేము ప్రయత్నం చేస్తాం. అదే మాదిరిగా మేము హెచ్చరిస్తలేం, గవర్నమెంట్కు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా పెద్దలు చెప్పినట్టుగా గత ప్రభుత్వం 13 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలు పాలన చేసి కూడా మా ఒడ్డర్లకు తీరని అన్యాయం చేసింది. ఈరోజు ఏదో ముసలి కన్నీళ్ళు కాల్చు మీకు ఏదో న్యాయం చేస్తామని చెప్పి ప్రతిపక్షం నుండి ఈరోజు మాకు న్యాయం చేస్తామని తిరుగుతున్నారు. మా ఒడ్డరి సోదరులు సోదరులు చాలా తెలివికల్లోళ్ళు. బండ కొట్టినా గిడపర వేసిన గుణపం గుద్దినా ఎక్కడ తెగుతుందో వాళ్ళకే తెలియదు. కాబట్టి సమయం గురించి వెయిట్ చేస్తున్నారు. మీరు చేసిన అన్యాయానికి ఈరోజు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలని అక్కడే పెట్టారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నారు రాష్ట్రంలో. రేపు ఇదే పార్టీ కానీ మళ్ళీ మా ఒడ్డర్లను విస్మరిస్తే రేపు రానున్న ఎలక్షన్లలో ఏం జరుగుతుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. దీన్ని మేము ఇంక ఎంతకన్నా ఎక్కువ చెప్పాం. ఆర్థికంగా ఎదగాల. మేము ఆర్థికంగా ఎదగాలంటే మా ఒడ్డెర కార్పొరేషను కొన్ని చైర్మన్లు కొన్ని డైరెక్టర్లు కొన్ని ఈ విధంగా పదవులు ఇచ్చి 1000 కోట్లు మా ఒడ్డెరలకు కేటాయించి ఆర్థికంగా లబ్ధి చెంది ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాం. అదే మాదిరిగా రాజకీయంగా ఎదగాలి. రాజకీయంగా ఎవరు సొత్తు కాదు, ప్రజల సొత్తు. ప్రజల సొత్తు ఎవరి సొత్తు కాదు. ప్రజల్ని ఏ విధంగా మీరు బాగా చూసుకుంటారో ఆ ప్రజలు మీకు పార్టీలకు అనుకూలంగా ఉంటారు. రేపు రానున్న ఎలక్షన్లలో ఏకతాటిగా పనిచేసి మళ్ళీ గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి విస్మరించకండి. విస్మరించకుండా రానున్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంకా ఇతర పార్టీలు కూడా ఒక్కొక్క పార్టీ నుంచి 5 నుంచి 10 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి, 1 నుంచి 2 ఎంపీ సీట్లు ఇవ్వాలి మాకు. అది మమ్మల్ని రాజకీయంగా మాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు అని చెప్పి సభాముఖంగా మేము కోరుకోవడం జరుగుతున్నది. ఈ అఖిల భారత ఒడ్డెర సంక్షేమ సంఘం తరపు నుంచి నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా నా మీద నమ్మకం పెట్టుకొని నన్ను ఎన్నుకున్నందుకు ఇక్కడ మా ఒడ్డెర సోదరులకు మా అధ్యక్షుల వారికి అధ్యక్షురాలకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు ఏదైతే ప్రెస్ మీట్ పెడుతున్నామో మా ఒడ్డర్ల సోదరులకు అన్ని విధాల అన్యాయం జరుగుతుంది. కాబట్టి దాన్ని మేము మా కులంలో ముందుకు తీసుకెళ్ళడానికి మా కులాన్ని ఆర్థికంగా పొలిటికల్గా విద్యావంతులుగా అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి మేము సంఘం ఎల్లవేళలా కృషి చేసి మా ఒడ్డర్ల మా కుల బంధువులు అందరినీ మా వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా మేము ముందుంటామని చెప్పి నాకు ఈ అధ్యక్షుని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి మా కుల బాంధవులకు నమస్కారాలు తెలుపుతూ ఏదైతే ఈరోజు మా బీసీఏలో మా ఒడ్డర్ కులాన్ని కలిపి మమ్మల్ని పెద్ద అన్యాయం చేశారు. మమ్మల్ని ఎస్టీలో చేర్పించడానికి మేము కొన్ని సంవత్సరాలు ఫస్ట్ ఎస్టీలో ఉన్నాం, మాకు అన్యాయం చేసి ఎస్టీలో నుంచి బీసీఏలో కలిపారు. కావున మేము ఎస్టీలో
కలపాలని చెప్పి మా డిమాండ్, ఫస్ట్ డిమాండు. సెకండ్, మాది ఏదైతే ఉందో మాకు ఈ బీసీఏలో పెట్టారు కాబట్టి బీసీఏలో కూడా మాకు ఎక్కడ అన్యాయం జరుగుతలేదు. అక్కడ కూడా మాకు కోతలే, అక్కడ కూడా మాకు అన్యాయమే జరుగుతుంది మా కులానికి. ఇప్పుడు మా ఫెడరేషను ఒక 4 ప్రభుత్వాలు 5 ప్రభుత్వాలు మారినాయి. మా ఫెడరేషన్కు చైర్మన్ ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా డిక్లేర్ చేయలేదు. ఫెడరేషన్లో నిధులు కేటాయిస్తారు, దాన్ని చైర్మన్ డిక్లేర్ చేయరు. మరి మా ఇందులో మేము ప్రతి ఒక్కరం పోరాడినా మా కులం గురించే పోరాడుతున్నాం కాబట్టి అక్కడికి పోయినాక రాజకీయ నాయకులు ఏమంటారు, మీ కులంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి, మీ సంఘాలన్నీ ఐకమత్యం కావాలి, అందరు కలిసి రావాలి, మీరు ఒక్కలే ఎన్నుకోవాలి అంటే మా దాంట్లోనే మాకే విభేదాలు సృష్టించి ఆ ఉన్న చైర్మన్, మాకున్న ఫెడరేషన్ కూడా మా చైర్మన్ కూడా మాకు డిక్లేర్ చేయకుండా ఈ ప్రభుత్వాలన్నీ మమ్మల్ని ఈ చిన్న ఒక్క చైర్మన్ మా ఫెడరేషన్ కనీసం చిన్న మా కులానికి ఏవైతే పన్నుట్లు రాళ్ళు కొట్టుకోవడానికి, అలాగే ఈరోజు మా వాళ్ళు చేతి ఉడిచి పనులు మొత్తం అన్ని మిషన్స్ వచ్చినాయి. ఈరోజు ఎక్కడ కూడా మా వాళ్ళకి అన్యాయమే, ఎక్కడ కూడా మైనింగ్స్లో మా వాళ్ళు లేరు. అన్ని రాజకీయ పార్టీలు రేపు రాబోయే రోజుల్లో మాకు ఏ రాజకీయ పార్టీ మా కులాన్ని గుర్తించి మాకు ఎవరైతే సీటు కేటాయిస్తారో ఎంపీ కానీ, ఎమ్మెల్యేలు కానీ, చైర్మన్లు కానీ, ఎమ్మెల్సీలు కానీ, రాజ్యసభలు కానీ ఏమున్నా కూడా మా జనాభా ప్రకారం మేమున్న జనాభా 20 నుంచి 30 లక్షల జనాభా. మాకు అలా కేటాయించినా మాకు ఒక 5 నుంచి 6 ఎమ్మెల్యేలు ఇవ్వాలి, ఒక 2 ఎంపీలు ఇవ్వాలి. మాకు మా జనాభా లెక్క ప్రకారం అందరికీ జనాభా లెక్క ప్రకారము మినిస్టర్లు ఇస్తారు, ఎమ్మెల్యేలు ఇస్తారు, రాజ్యసభలు ఇస్తారు, చైర్మన్లు ఇస్తారు. కానీ మా ఒడ్డర్ కులంలోకి వచ్చే వరకు ఎక్కడ కూడా మేము రాజకీయంగా గుర్తింపలేము. తర్వాత మేము ఓడిస్తాము, ప్రభుత్వాన్ని పడగొడతామంటే కూడా ఎవరు ఇయ్యరు. మనం పడగొట్టము, అది పడిపోదు. ఈ రోజుల్లో డబ్బే పెద్ద వ్యవహారంగా మారిపోయింది. డబ్బుతో ఓట్లు కొంటున్నప్పుడు మన స్లోగను బయటికి రాదు. కానీ మీరు ఒక కమిట్మెంట్తో, వడ్డెరాస్ అంటే పునాది రాళ్ళు, ఈ దేశానికే కాదు, ఈ యొక్క దేశంలో ఉన్న కట్టడాలే కాదు, ఈ దేశంలో ఉన్న మరి పెద్ద డ్యాములు, ప్రాజెక్టులు, దానికి పునాది రాళ్ళు ఈ సమాజం. సో ఈ కార్యక్రమానికి మరి అధ్యక్షత వహించిన జాతీయ అధ్యక్షులు, మరి అధ్యక్షురాలు, వచ్చిన పెద్దలు, మీ అందరికీ ఒకటే ఒక భరోసా ఇస్తున్నా. నేను ఈ కార్యక్రమంలో ఏ రోజు ఏ విధంగా మీరు రాజ్యాంగంగా గుర్తింపు పొందాలంటే మనం కూడా ఒక లెక్కతో పోవాలి. ఫస్ట్ ఏమో మీరు మీ కొన్ని రాష్ట్రాల్లో మీరు షెడ్యూల్ ట్రైబు, నార్త్ రాష్ట్రాల్లో షెడ్యూల్ కాస్ట్గా ఉన్నారు. ఈ విషయాన్ని పిల్స్ ద్వారా, పబ్లిక్ ఇంట్రెస్టెడ్ లిటిగేషన్ ద్వారా కోర్టులలో తహసీల్ నుంచి మొదలు పెట్టుకుని ఢిల్లీ సుప్రీంకోర్టు వరకు మీరు ఈ ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇది చాలా అన్యాయం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికీ బహుజనుల గురించి వివిధ రకాలుగా ప్రొవిజన్ కల్పిస్తే అందులో మనం మర్చిపోబడ్డాం, మనల్ని వెనక పంపించినారు. దాన్ని రెక్టిఫై చేయడానికి కోర్టుల దర్వాజా ఒకటి. రెండవది, మీరు ఐక్యమత్యం మనలో రాదు, నాకు తెలుసు, అది లంబడోళ్ళ పంచాయతీ నాకు తెలుసు కాబట్టి, నేను లంబాడవుతున్నాను కాబట్టి ఐక్యత రాదు. ఐక్యత వచ్చేటప్పుడు వస్తుంది. కానీ మీరు చేసే కార్యక్రమం ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉంటే ఐక్యమత్యం మీ వెంబడే వస్తుంటుంది. మీరు కరెక్ట్ ఉండాలా. ఫస్ట్ నువ్వు బలపడి జాతిని బలోపేతం చేస్తే కానీ మీకు మీ హక్కులు సాధిస్తారని నాకు నమ్మకం ఉంది. దీనికి నా వంతుగా ఒక మాజీ మంత్రిగా, మాజీ ఎంపీగా, మాజీ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా, మా బంజారా భారత్ సంపూర్ణంగా మా జాతి కూడా 7 రాష్ట్రాల్లో షెడ్యూల్ ట్రైబ్స్గా ఉంది, లంబాడోళ్ళు, బంజారాలు. తర్వాత 3 రాష్ట్రాల్లో షెడ్యూల్ కాస్ట్లో ఉన్నారు, మిగతా రాష్ట్రాల్లో దేంట్లో లేరు. మా పోరాటం ఇప్పుడు మేము బంజారా భారత్ ఒక స్లోగన్ తీసుకొని ఒక బుల్డోజర్ మాదిరిగా మేము కదులుతున్నాం. ఎందుకంటే మాకు చరిత్ర ఉంది, మీకు కూడా చరిత్ర ఉంది. మీ వాళ్ళు రాజులుగా పనిచేసినారు, ఒడియార్ రాజులు. పక్కనే కర్ణాటకలో కూడా మీ వాళ్ళు రాజులు, కింగ్స్ అన్నమాట. సో వీర జాతి కాబట్టి ఆ యొక్క దాన్ని మీరు గుర్తించుకొని మన చరిత్రను మనం అవగాహన చేసుకొని మన చరిత్రే మన ఐక్యమత్యం.